బాధ కలిగించే ఈ శరీరమున పుట్టి పాపములు చేస్తూ యూతుల కలయికే గొప్పదని తలచి వారితో పరిగెత్తుతూ అలసిపోయి ఉన్న నేను నారాయణ అనే దివ్యనామముతో మనస్సును తరింపచేసుకొనుటే గొప్ప జ్ఞానము అని తెలుసుకున్నాను. ఇంతకాలము ఆడవారి ఎదలోతులను చూస్తూ రోజులన్నిటినీ వ్యర్థము చేసుకుంటూ పాపము చేసిన నేను రెక్కల హంసలు తిరిగే నీటి కొడుందన అనే నగరమున ఉన్న స్వామిని సేవిస్తూ నోరారా నా అమృతమా నా ప్రాణమా అని అంటూ నారాయణ అనే దివ్యనామములో కరిగిపోతున్నాను. చాలా సుఖము అనుకొని పాపములను పంచే యువతల రూపమునే మరిగి మూగవారు కన్న కలల వలె పాత రోజులన్నిటినీ వ్యర్థము చేసుకున్న నేను ఆశ్రయించే వారి మనస్సులోన కొలువై ఉండే మన్మధుడి తండ్రి ఆ స్వామి యొక్క నారాయణ అనే దివ్యనామముతో నేను తరించగలుగుతున్నాను. అదే గొప్ప విజయము అనుకొని ఒకానొకప్పుడు అశాశ్వతమైన ధనముకై దుఃఖించి ఈటి కన్నుల స్త్రీల కలయికే గొప్పదని తలచి చంచలమైన మనస్సుతో ఉండిపోయిన నేను ఎత్తైన ఆకాశమును తాకే పెద్ద పంది రూపముతో భూమిని చీల్చి ఎత్తిన బలవంతుడు ఆ చక్రధారి దయతో తరించాలి అని నారాయణ అనే దివ్యనామమును కనుగొంటిని. కనిపించినదంతా తీసుకుంటూ పెంకితనముతో దొంగనై తిరిగిన నేను ఇప్పుడు వివేకము కలిగిన హృదయముతో కరిగిపోతూ ఉండగా కంఠము గద్గమై శరీరమంతా కరిగి కన్నీరవుతుండగా రాత్రనక పగలనక నారాయణ అనే దివ్యనామముతో ఆ స్వామిని పిలుస్తూ ఆ స్వామిని దయను పొందే మార్గమునకు అర్హతను పొందగలిగితిని. ఓ పరిపూర్ణులారా, పరిమళించే తోటలతో పెద్ద పెద్ద ప్రహారీలు చుట్టిన కంజమామణి నగరములో కొలువై ఉన్న నా స్వామి, నా తండ్రి, నా ఆత్మబంధువు, నా ప్రాణమై ఉన్న నా రాజు, భయపడుతున్న రాక్షసుల ప్రాణములను బాణములతో తీసిన నా స్వామి, అందరూ సేవించే ఆ భగవంతుడిని నారాయణ అనే దివ్యనామముతో నేను తలుస్తూ తరిస్తున్నాను. ఈ లోకములో పుట్టి వీరు వారు అని అనుకుంటూ మనలో ఉన్న ఈ జన్మల స్వభావమును తెలుసుకోకుండా హద్దు పద్దు లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ నచ్చినట్లుగా తిరుగుతున్నవారా చెబుతున్నాను వినండి. నీటితో చుట్టిన కొడందన నగరంలో ఉన్న స్వామిని సేవిస్తూ మంచి అర్థవంతమైన పాటలు పాడుతూ నారాయణ అనే దివ్యనామమును తలుస్తూ తరించెదము రండి. నేను ఏ శాస్త్రములో చదవలేదు. 5 ఇంద్రియములు తలచే తలుపులనే నా మనసులో తలుస్తూ అజ్ఞానినై మంచిని పొందలేకపోతిని. ఈ పెద్ద భూమిపై ఉన్న నిండు ప్రాణములను బాధ పెడుతూ హింసనే కోరుతూ తిరిగిన నేను ఇప్పుడు అన్నిటినీ విడిచిపెట్టి భక్తి మార్గమున తరించాలి అని అనుకొని నారాయణ అనే నామమునే మంచి సాయముగా చేసుకుని భక్తుడిని అయితిని. నారాయణ అనే నామము మనకు కులమును ఇచ్చును, సంపదలను ఇచ్చును, భక్తులు పడే దుఃఖములన్నిటినీ నేలమట్టము చేయును, ఆ వైకుంఠమును ఇచ్చును, వైకుంఠములో కైంకర్య సేవ చేసే గొప్ప శక్తిని ఇచ్చును. కన్న తల్లి కంటే మంచి చేస్తూ అన్నిటినీ ఇచ్చి ఆనందమును కలుగచేసే గొప్ప మాటను నేను తెలుసుకోగలిగాను. మబ్బులు తిరిగే తోటలలో నీటి ప్రవాహము వలె శబ్దము చేస్తూ తిరిగే తుమ్మెదలు ఉన్న మంగై దేశపు రాజు, కత్తి పట్టుకున్న కలివైరి అనే పరకాలుడు అనే తిరుమంగయ్యాళ్వారు వివరముగా చెప్పిన సత్యవంతమైన మాటల గొప్ప పాటల మాటలలోని అర్థమును వెంటనే గ్రహించండి భక్తులారా. బాధ పెట్టే మన పాపములకు విషమయ్యే నారాయణ అనే దివ్యనామమును చనిపోయే వరకు తలవండి.